ఏంటిది అంటామా ఇట్రండి. ఇప్పుడు మనం చేసేది ఇన్స్పెక్షన్ దేనికేనంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ సిలిండర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, వింటున్నారు సార్? సిలిండర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దేని వల్ల జరుగుతున్నాయి అంటే ఈ పైపులు ఉంటాయా, మనం డైలీ ఏంటంటే స్టవ్లు వాడుకోవటం, తర్వాత రెగ్యులేటర్ కింద కట్ చేయటం అంతవరకు తెలుసు మనకి. దీని మీద ఎక్స్పైర్ డేట్లు ఉంటాయి. ఇగోండి ఇన్ని సంవత్సరాలకి మార్చుకోవాలని ఇట్లా డేట్లు ఉంటాయి గ్యాస్ సిలిండర్ల పైపుల మీద. ఇగోండి ఇగో ఇక్కడ ఏముంది, చేంజ్డ్ మార్చి 2029, అంటే 2029లో దీన్ని మార్చాలని. ఇట్రా నువ్వు కూడా ఇట్రా, 29లో మార్చాలని రూలు. కానీ కొంతమంది ఏంటంటే దీని మీద అవగాహన శ్రద్ధ ఉండదు. మరి గ్యాస్ వచ్చిందా, వాడుకున్నాం, వంట వండుకున్నాం ఇంతవరకే. కానీ ఇదేం చేస్తుంది, దీని కాల పరిమితి 5 సంవత్సరాల వరకే. తర్వాత దీన్ని తీసేసి వేరే తీసుకోవాలి. అయితే దీని మీద ఉన్న ఇది ఉంటుంది చూసే నెంబర్ అనేది, ఇది ఇన్సూరెన్స్ కి సంబంధించిన నెంబర్. ఇది మనకి సిలిండర్ ఏదైనా బ్లాస్ట్ అయితే మనకి హెచ్పిసిఎల్ కంపెనీ తరపు నుండి 40 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి తనిఖీ చేసుకోవాలి. అంటే ఎట్లా చేయాలంటే పైపు చుట్టుపక్కల ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టద్దు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఈ పేపర్లు చూసారా, ఇంకో ఈ పేపర్లో పెట్టద్దు ఇట్లాంటి డబ్బాలు. ఇట్లా 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 వీడియో తీస్తాను పడాలి. పెద్దనా ఈ పేపర్లు పెట్టద్దు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం దీని మీద వంట చేసుకున్నప్పుడు సైడ్ అమ్మటే దీనికి ఫ్లేమ్ అంటకపోయి ఈ కరిగిపోయి ఈ పైప్ ఉంటుంది చూసారా, ఈ పైప్ ఏదైనా డ్యామేజ్ అయిందంటే ఇంకేమైనా ఉంటుందా, గ్యాస్ మంట అనుకుంటుంది. అందుకని మీరు కూడా చేతులకి శానిటైజర్లు వాడద్దు. శానిటైజర్లు కానీ లేదా లిక్విడ్స్ ఉంటాయి కదా, అవి వాడకండి, ఓకేనమ్మా. ఇంకోటి ఏంటంటే గ్యాస్ వెలిగించేటప్పుడు కూడా పొద్దున్న లేచినప్పుడు వంటగదికి కిటికీలు ఉంటే తీసేయండి ఫస్ట్. దాని గ్యాస్ ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది బయటికి, ఓకేనా. ఈ ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేకపోతే కొంతమంది మంచి కవర్లు దీని వెనక పెడతా ఉంటారు, అట్లా పెట్టద్దు అవి కూడా, ఓకేనా. ఇంకా ముఖ్యంగా ఏంటంటే క్లాతులు, ఇలాంటి క్లాతులు ఉంటాయి కదా, స్టవ్లు తుడుచుకున్న తర్వాత ఇట్లా పెడతా ఉంటారు కింద, అవగాహన లేక. ఎందుకంటే పైన వేడికి కింద అంటుకుంటది, ఇది కూడా అది కూడా మంటయే అంటుకుంటా ఉంటది. ఇంకోటి ఏంటంటే మీరు వంటగదిలో ఉన్నప్పుడు గ్యాస్ రిలీజ్ చేస్తారు కదా, ఓపెన్ చేసి లైటర్ల కోసం వెతక్కండి. ఇక్కడ ఏం చేస్తుంది, ఎతికినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేతులు ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా గ్యాస్ రిలీజ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఏడ ఉంటది, ఇది ఇట్లా ఇప్పి ఏం చేస్తారంటే ఎదుగుతా ఉంటారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది, గ్యాస్ అనేది ఏంటంటే మన ఒంటి మీదకి అది ఫామ్ అవుతుంది. ఏడంటే టిక్కులు కొట్టినా కానీ ఒకసారి ఒళ్ళంతా అంటుకుంటది. ఇగో ఇలాంటి జాగ్రత్తలు తెలియదు. ఇంకోటి ఏంటంటే దీపారాధన చేయొద్దు ఇంట్లో. ఆఫ్ చేసింది దీపారాధన చేయొద్దు. వంటగదిలో దీపారాధన చేసారు అనుకోండి, నైట్ పూట కనుక ఏదన్నా ఇలాంటి ఎలకల ఇట్లా ఏమన్నా కొరకడం కానీ అట్లా జరిగినాయి అంటే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోతే ఏమవుతుంది, గ్యాస్ అంతా పోతుంది కదా, ఆ దీపారాధనకు అంటుకుంటుంది. అవి కూడా దీపారాధన కూడా చేయొద్దు. ఇంట్లో అసలు ఫ్రిడ్జ్ కూడా వాడద్దు. ఎందుకంటే ఫ్రిడ్జ్ కూడా ఆటో కండెన్సర్ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ స్పార్క్ అవుతూ ఉంటుంది, అవి వాడద్దు. ముఖ్యంగా లేడీస్ ఏంది, మీ దుస్తులు ఉంటాయి చూసారా, వీటిని వంటగదిలోకి వచ్చినప్పుడు గట్టిగా కట్టుకోండి. చాలా వరకు చున్నీలు ఇట్లా ముందుకు వేసుకుంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు వెలిగించినప్పుడు, అది కూడా అంటుకుంటది. ఎందుకంటే నిజంగా ఇలాంటి అవగాహన, ఇలాంటి తెలియకనే చాలా మంది ప్రమాదాలు జరిగింది. ఇదే జరగనంత వరకు ఏం మనం నవ్వుకున్న సరదాగానే ఉంటుంది, జరిగిన తర్వాత ఏమంటారు, ఏం జరిగింది, తప్ప ఏముండదు. తలదు వెంట్రుకలు కూడా అమ్మ వంట చేసేటప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే ముందుకు వేసుకుంటారు. వంట చేసుకునేటప్పుడు లైటర్లు వెలిగించేటప్పుడు ఎప్పుడు కూడా వినండి, ఎప్పుడు కూడా మీ వెంట్రుకలు అనేది కిచెన్ లోకి వచ్చినప్పుడు ఏదైనా కట్టుకోవటం వల్ల ఏం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి సిల్క్ కదా, ఒక వెంట్రుక అంటుకున్న మొత్తం అంటే ఒక్కసారి బర్రామంటాయి. ఇలాంటి జాగ్రత్తలు, ఎందుకంటే జరగనంత వరకే జాగ్రత్త, జరిగిన తర్వాత ఏముండదు, అర్థమైందమ్మా. ఇలాంటి అవగాహన చిన్న ఇలాంటి మిస్టేక్లు ఉంటాయి. ఏదో ఒకటి ఎక్కడొక్కడ జరుగుతుంది, భూమి మీద ఎక్కడొక్కడ జరిగింది. మరి జరిగిన తర్వాత ఇప్పుడు ఇంత ఫర్నిచర్ ఉంది, ఫ్రిడ్జ్, వాకిలి, ఇల్లు, పిల్లలు, ఇదంతా ఫ్యామిలీ అంత కథ కలిపి ఉంది. ఏదైనా పైపుకి ఇట్లా ఏదన్నా అయ్యి సిలిండర్ పేలింది అనుకోండి, అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఎవరిని అడుగుతారు? దానికి ఏంటంటే కొంత ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఇట్లా మ్యాండేటరీ అని ఒకటి పెట్టి సంస్థ హెచ్పి గవర్నమెంట్ తరఫున పెట్టి అన్ని 2 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయాలి అని రూల్ పెట్టిర్రు. చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి 230 రూపాయలు కడితే దానికి ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్సూరెన్స్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, మేము వచ్చి సేఫ్టీకి ఇది వాడద్దని చెప్పినాం కదా, చెప్పిన తర్వాత కొన్ని ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేస్తాను.
రేపొద్దున ఏదైనా ఫర్దర్ గా మేము చెప్పింది ఫాలో కాకుండా ఫైర్ అయింది అనుకో మీదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మేము చెప్పిన విధంగా ఉన్నాయంటే మనకు కంపెనీ సంస్థ నుండి 40 లక్షల ఇన్సూరెన్స్ అవుతుంది. ఏది డ్యామేజ్ అయినా దాని ప్రాపర్టీ కూడా రాసిస్తారు మీకు. అట్లా మీకు అమౌంట్ కూడా అడ్జస్ట్ చేస్తారు. ఇది జరిగే సిచ్యువేషన్. కొంతమంది అంటే దీని మీద అవగాహన లేక మేము ఎప్పుడు కట్టలేదు అంటే మన సింగరేణి సంస్థలు ఎప్పుడు కట్టలేదు వాస్తవానికి. ఎందుకంటే ఏ ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీలో చూడండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వకపోతే వాళ్ళు గ్యాస్ ఇవ్వరు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడతావమ్మా, నీ ఇంటి పక్కన నా ఇల్లు, నేను జాగ్రత్త పడతానని నీకు తెలుసా? ఇంట్లో సిలిండర్ చాలా పెద్ద ప్రమాదమైన బాంబే అది కూడా. మా బాధ్యత కాదు, మీ బాధ్యత అది. మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఒక టెక్నీషియన్ తీసుకొచ్చుకొని చెక్ చేయించుకునే బాధ్యత మీది. మీరు వచ్చి మమ్మల్ని ఫోర్స్ చేయాల్సింది పోయి మేము ఇంటికి వచ్చా మాకు అవసరం లేదు మాకు తెలుసు ఎన్ని అంటూనే ఉంటారు. సరే తెలియక అది తప్పను కదా మా తెలియక ఏమంటారు సార్, అవునా కదా? పొద్దున గంట పెట్టుకొని వచ్చిన లొల్లి, అవునా కదా? రాజమౌళి గారు మీ పేరు? రాజమౌళి గారేగా. మరి ఇప్పుడు దానికి చేయాలా వద్దా? దానికి ఇప్పుడు అది మంచి పద్ధతా కాదా? పద్ధతి మంచిదే, వాళ్ళు ఇన్వాల్వ్ కావాలిగా. వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోతే మీకు గ్యాస్ ఇవ్వరండి. కంపెనీ సంస్థ నుండి గ్యాస్ ఇవ్వరు. జాగ్రత్తగా ఉన్నోడికే సిలిండర్ అంటున్నారు. జాగ్రత్తగా ఉన్నాడు ఉంటేనే కేవైసీ చేయాలి, జాగ్రత్తగా ఉందని అందులో ఆన్లైన్ చేస్తేనే మీకు గ్యాస్ ఇస్తారు అక్కడ, లేకపోతే గ్యాస్ ఇవ్వరు. ఇప్పుడు ఈ సామాన్లన్నీ బయట పెట్టుకొని అక్కడి నుంచి తెచ్చి వండుకోవాలి. ఎక్కడ ఇవన్నీ బయట పెట్టుకోవాలి, అవసరం ఉన్నది తెచ్చుకొని వండుకోవాలి, ఇల్లు కూడా తీసుకొని పనిచేయాలి. వింటున్నావమ్మా? ఇది సిచ్యువేషన్ ఇది. అందుకనే ప్రతి ఒక్క 5 సంవత్సరాలకు ఒకసారి తనిఖీ చేసి మీరు రెన్యువల్ చేసిన తర్వాత ఆన్లైన్ చేస్తారు అట్ని. ఇది ప్రొసీజర్. అందుకే గ్యాస్ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటుంది. నైట్ పూట కూడా కంపల్సరీ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. విన్నారా? రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఒక వెంటిలేషన్ కూడా తీసి ఉంచాలి, కిటికీ ఉంచాలి, నైట్ పూట కూడా తీసి ఉంచాలి. దీపారాధనలు చేయొద్దు, క్లాతులు పెట్టొద్దు, విన్నారా? చేతులకు శానిటైజర్లు రాయొద్దు. అర్థమైందమ్మా నేను చెప్పింది? మంచి పద్ధతి అనేది. దీని గురించే దానికి 230 రూపాయలు కట్టాల్సింది. అంటున్నారా? పైపు పోతే 190 రూపాయలు కట్టాలి. కొత్త పైప్ వేస్తున్నాం కదా అందులోనే, మళ్ళీ మీకు ఫిట్టింగ్ మేమే చేసి పెడుతున్నాం కదా. ఇప్పుడు పైప్ వేస్తావా? వేస్తాం. ప్రతి ఒక్కరు పైప్ వేయాలండి కంపల్సరీగా. అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటుంది చెప్పారు కదా. ఇప్పుడు దీని మీద ఎక్స్పైరీ డేట్లు అయి ఉంటాయి. రాజమౌళి గారు ఓకేనా? డౌట్ క్లియర్ అయిందా? నాకు మొత్తం క్లియరే. ఓకే, మీరు ఒక ఇద్దరిని తీసుకురావాలి ఇప్పుడు పోయి. ఎవరిని? ఒక ఇద్దరిని వాళ్ళే. అందుకే చెప్తున్నా, మీ పెద్దోళ్ళు కాబట్టి మీరు చేయాలి.